ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము లూకా సువార్త 6వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. మీ తండ్రి కనికరము కలవాడు కనుక మీరును కనికరము కలవారయుండుడి. మన యొక్క తండ్రి ప్రభువైన క్రీస్తు వారు కనికరమును, ప్రేమను, జాలిని కలిగి ఉన్నట్లుగానే ఆయనను కలిగిన మనము కూడా కనికరము కలవారమై ఉండాలని ప్రభు పేరట తెలియపరచుచున్నాను. మనము ఎవరికి తీర్పు తీర్చకూడదు. అప్పుడు మనము కూడా దేవుని చేత తీర్పు తీర్చబడము. ఎందుకంటే ఏ విషయమైనను అది ప్రభువైన క్రీస్తు వారికి మాత్రమే అప్పచెప్పాలి. ఆయన తీర్పునకు మనము వదిలిపెట్టాలే కానీ మనము తీర్పు తీర్చకూడదు. ఎవరి మీదనైనను నేరము మోపకూడదు. అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి. ఏ విషయంలోనైనను నేను చంపటానికి వచ్చినను, నీ ప్రాణము తీయడానికి వచ్చినను, అట్టి వారిని నీవు క్షమించిన ఎడల మీరు దేవుని చేత క్షమించబడతారు. క్షమించి వారిని దేవుని తీర్పునకు అప్పగించిన ఎడల నీవు తీర్పులోనికి తేబడవు. ఇయుడి, నీకు కలిగిన వాటిని లేని వారికి ఇవ్వండి. ఆహారం ఇవ్వండి, ధాన్యమునివ్వండి, నీటినివ్వండి, వస్త్రములనివ్వండి. అప్పుడు దేవుని నుండి మీకు ఇయ్యబడతాయి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఏ విషయంలో కూడా మన ఇరుగు పొరుగు వారికి, మన సహోదరులకును తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే తీర్పు తీర్చుట దేవుని వశమై ఉన్నది కనుక అది మరణమైనను, మరణకరమైనటువంటి మనుషులు నీ మీదకి లేచినను అట్టి వారిని క్షమించమని ప్రభువైన క్రీస్తు వారు తెలియపరుచుచున్నారు. కాబట్టి నీవు నీ కంటిలో దూలమున్నది. దూలము అనగా నీ కన్ను నీ కంట్రోల్లో లేదు, నీ స్వాధీనంలో లేదు. నీ కన్నును పాపము చూస్తూ ఉన్నది, పాపమును వెతుకుతూ ఉన్నది. నీ కంటిలో పెద్ద దూలములున్నవి. ఆ దూలములను నీవు తీసుకొనక నీ సహోదరుడి కంటిలోనున్న నలుసును, చిన్న చిన్న తప్పులను నీవు వెదకకూడదు. ఎందుకంటే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదట నీ కంటిలో, నా కంటిలో ఉన్నటువంటి దూలములను, తప్పులను, అట్టి పాపములను దూరపరుచుకొని ఎడల ఏ ఎదుటివానిలోని ఆ యొక్క కంటిలోని నలుసును మనము తీసివేయుటకు వీలు కలుగుతుంది. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము వేషధారులము కాకుండా మన కంటిలో, అంటే మనది మనము సరి చేసుకోవాలి. దేవునిలో మనము ముందుగా పాపము చేయకూడదు, వ్యభిచరించకూడదు. అలాగనే దేవుడు చెప్పినటువంటి ప్రతి ఆజ్ఞలను మనము అనుసరించాలి. కామ, క్రోధ, మదమత్సరములను దూరపరుచుకోవాలి. దేవుని కనికరమును, ప్రేమను, జాలిని కలిగి ఉండిన ఎడల నీ ఎదుటివారు ఎవరైనా సరే నీ మాట విని అతని కంటిలోని నలుసును తీయుటకు వీలు కుదిరిద్ది. కనుక మన తండ్రి అయిన ప్రభువైన క్రీస్తు వారు కనికరము కలిగి ఉన్నారు కనుక అట్టి కనికరమును మనము కూడా కలిగి ఉండాలని ప్రభు పేరట మిమ్ములను వేడుకొనిచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వర్డ్ ఆఫ్ గాడ్. లూక్ చాప్టర్ 6. By ye therefore merciful, even as your Father also is merciful. And judge not, and ye shall not be judged. Condemn not, and ye shall not be condemned. Remit
and it shall be remitted to you. Give, and shall be given to you. Good measure, pressed down, and shaken together, and running over shall be given into your bosom. Praise the Lord. But the locust do on the mote which is in the eye of the brother, but preservest not the brains which is in thin one eye. Or how canst thou say to the brother, allow me, I will cast out the mote that is in thin eye. They shall not, seeing the beam that is in thin eye. Hypocrite, cast out first the beam out of thin eye, and then thou shalt see clear to cast out of mote which is in the eye of the brother. Praise the Lord. By therefore merciful, even as your Father also is merciful. Amen.